కరువు మండలాల ప్రకటనపై వైసీపీ ప్రభుత్వం ఆలస్యం చేయడమే గాక అన్యాయం కూడా చేసిందన్నారు మాజీ ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. కర్ణాటక ప్రభుత్వం సెప్టెంబర్ 24న కరువు ప్రాంతాలను ప్రకటించగా ఏపీ ప్రభుత్వం అక్టోబర్ 31న ప్రకటించిందన్నారు. రాష్ట్రంలో 18 జిల్లాల్లో కరువు విలయ తాండవం చేస్తూ ఉంటే కంటితుడుపు చర్యగా తీసుకున్నారని అన్నారు. 7 జిల్లాల్లో మాత్రమే 26 జిల్లాల్లో 18 జిల్లాల్లో కరువు ఉంటే కేవలం 7 జిల్లాల్లోనే కరువు ఉన్నట్టు ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలో 685 మండలాలుంటే దాదాపు 440 పైచిలుకు మండలాల్లో కరువు తాండవిస్తూ ఉంటే కేవలం 103 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం జరిగింది. అందులో 80 మండలాల్లో తీవ్రంగా ఉన్నట్లు, 23 మండలాల్లో ఒక మోస్తరుగా ఉన్నట్టు ప్రకటించడం జరిగింది. ఈవెన్ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా కడప జిల్లాలో 36 మండలాలుంటే జూన్ నుండి అక్టోబర్ 1 వరకు 36 మండలాల్లో ఒక్క కొండాపురం మండలంలో మాత్రమే 7.1% ఎక్కువ వర్షం పడినది నార్మల్ కంటే. మిగతా 35 మండలాల్లో సాధారణ కంటే తక్కువ వర్షపాతం నమోదు.